హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అందరినీ కూడా ఈరోజు దేవునితో సన్నిధిలో 7 దిన ఉపవాస కుడికలో మనని నడిపించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. సియోను సంఘం అంతా హైదరాబాద్ పట్టణానికి మొదటిసారిగా పరిచర్యగా అడుగు పెట్టబోతుంది. దేవునితో మహాకృపని బట్టి సియోను సంఘం హైదరాబాద్ లో 4 రోజు పరిచర్యకు తీసుకెళ్తున్న యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈ పరిచర్య ఎవరి వల్ల కూడా కాదు, ఇది దేవుడే జరిగిస్తున్నారు. ఈ పరిచర్యలో పరిశుద్ధ ఆత్మ దేవుడుగా యేసయ్యనే ప్రతి విషయం కూడా మాట్లాడుతూ పరిచర్య అంచెలంచెలుగా ఈ సియోను సంఘంలో, యేసు మహారాజు పట్టణం సియోను సంఘంలో ఉన్న బలిష్ఠుడైన దూత మర్మముని ప్రతి పట్టణానికి, ప్రతి దేశానికి తీసుకెళ్లాలని, ప్రతి రాష్ట్రానికి తీసుకెళ్లాలని, ప్రతి గ్రామానికి, ప్రతి చోటుకు తీసుకెళ్లాలని దేవుడు తన పరిచర్యని ఉజ్జీవంతో నడిపిస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఈ మట్టల ఆది మన మధ్యలో యేసయ్య సింహాసనాసనుడుగా ఉంటున్నారు. హల్లెలూయా. ఆయన పరిచర్యలో మనం అందరూ కూడా ఆయనతో చిత్తం చేసేవారుగా, సేవకులు సేవకురాలుగా పిలువబడి ఉన్నాం. ఇక్కడ విశ్వాసులు ఎక్కువ లేదు, అభిషక్తురాలు ఉన్నారు. తర్వాత సేవకులు సేవకురాలుగా మార్చేస్తున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. ఆనాడు ఎలాగ శిష్యుల్ని చేతిలో పెట్టుకుని దేవుడు ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వెళ్ళారు, అలాగనే యేసయ్య మనతో ఉండి పరిచర్య జరిగిస్తున్నారు ఆయా ప్రాంతంలో. ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో పరిచర్య కొరకు ఉపవాసం ఉంటున్నాము. ఈ 7 రోజు ఉపవాసం కూడా తప్పకుండా ప్రతి బిడ్డ ఉండాలని దేవుడు ప్రేరేపణ, దాన్ని కూడా మనం నెరవేరుస్తాము. ఈ ఆదివారం పోను మిగిలిన 6 రోజు కూడా కాన్ఫరెన్స్ పేర్లో మీరు అందరూ కలుసుకోండి. కాన్ఫరెన్స్ ద్వారా ఉపవాస గుడికి జరుగుతుంది. ప్రతి బిడ్డలు కూడా బాగా స్తుతించి ఆరాధించాలని దేవుడు ఉదయం మాట్లాడినారు కనుక స్తుతితో ఆరాధనతో ఆయన్ని మహిమపరుస్తాం. వాక్యానికి వెళ్తాం. నేటికి కూడా దేవుడు ఇచ్చిన ఈ వాక్యము ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఎస్తేరు గ్రంథం, పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. చదువుతాం. 417వ పేజీ పాత నిబంధనలో. ప్రతి ఒక్క బిడ్డ, నీవు ఈ సమయమందు ఏమీయు మాట్లాడగా మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కులోండి వచ్చును. కాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయముని బట్టియే రాజ్యమునకు వచ్చితివో ఏమో ఆలోచించుకొనుమని చెప్పాను. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. దేవుని బిడ్డలారా, ఈ దినము కూడా ఈ వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతున్న కొన్ని విషయము చాలా శ్రేష్టమైన ఒక సందేశము. దేవుని బిడ్డలైన మనము జీవితంలో పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ అన్ని సంకటాలు జరిగింది అంతనే యేసయ్యనే చూపిస్తుంది. మనందరికీ తెలుసు. ఆది కాండం నుండి ప్రకటన వరకు సమస్తం ఆయన శ్రమలు ఉంటుంది, ఆయనతో పునరుద్ధానం ఉంటుంది, ఆయనతో శిలువ యాగం ఉంటుంది, సమస్తం ఉంటుంది. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో కూడా చూసుకుంటే ఎస్తేరుతో చిన్నాయన అంటే చిన్న తండ్రి చెప్తున్నాడు తన కుమార్తెతో, మొర్దెకాయి ఆయన పేరు, ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యూదులకు భయంకరమైన ఆపత్తు వచ్చింది, యూద జనులు అందరినీ సంపాలని హతం చేయాలని హామాన్ లేచాడు. హామాన్ని మనం ఏం చేయలేదు. అతడు రాజుకు చాలా సన్నిధంగా ఉంటున్నాడు, దగ్గర ఉంటున్నాడు. రాజు ఏది అడిగినా హామాన్ని అడుగుతున్నాడు. హామాన్ ద్వారానే అన్నిని సలహా తీసుకుని చేస్తున్నాడు. అట్టి పరిస్థితిలో ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో చదవండి.
ఆ, ఆ. యవనులని ఏమి, వృద్ధులని ఏమి, శిశువులని ఏమి, స్త్రీలని ఏమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి పంపబడిను. చాలు. అక్కడ యూద ప్రజలు విరోధంగా శత్రువు లేశాడు. 3వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, యూదులకు శత్రువు అయిన హామాన్ని రాయబడింది. 3వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ కుమారుడైన జనులకు యూద జనులకు చేయమని వారు నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రు. హల్లెలూయా. ఈ హామాను యూదులకు శత్రు అని రాయబడింది. ఆనాడు పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలకు విరోధంగా లేచిన శత్రు హామాను. ఈ హామాను రాజుకు సన్నిధిగా ఫ్రెండ్గా ఉంటూ రాజతందరిగా ఉండి అన్నిని చేస్తున్నాడు. తన రాజ్యంలో ఉన్న యూద ప్రజలకు విరోధంగా హామాను ఒక శత్రుగా సాతానుతో పని చేస్తున్న సమయంలో అక్కడ చిన్న తండ్రి అయిన మొర్దెకాయి ద్వారా అక్కడ మాటలు జరుగుతుంది. దేవుడు అతన్ని ప్రేరేపించి ఎస్తర్ దగ్గర పంపించి ఈ మాట వర్తమానం చెప్పాడు. ఏం మాట అన్నాడంటే, అతనితో జీవితంలో అంటే ఆమెతో జీవితంలో ఎస్తేర్ జీవితంలో ఎందుకొరకు ఆమె ఇంత గొప్ప ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వచ్చాడు దేవుడు. ఆమెకు ఇవ్వబడిన ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించే రాజుతో రాజాదిగా అంటే రాణిగా పెట్టి ఉన్నాడని చెప్పి ఆమెతో దర్శనాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టేసి మహిమపరుస్తాం దేవుని బిడ్డలారా. ఈ రోజు కూడా దేవుడు చెప్తున్న ఒక్క పాయింట్ ఏమిటంటే గుర్తుపెట్టండి, మనకు ఇవ్వబడిన దర్శనము, మనకు పిలువబడిన పిలుపు, మన గురించి దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక చాలా 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 విలువైనది. హల్లెలూయా. ఈ ఎస్తేర్ ఎవరుంటే బానిసలుగా పెట్టబడిపోయిన యూద ప్రజలతో ఒక కుమార్తె, తల్లి లేదు తండ్రి లేదు. చిన్న నాన్నగారు ఆమెని పెంచి ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఆమెని తీసుకుని వచ్చి ఆ దేశానికే అగస్వేరు రాజుతో రాణిగా అంటే రాజాతిగా కూర్చోబెట్టి అక్కడ ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడు. అక్కడ భయంకరమైన తన ప్రజలకు విరోధంగా ఆపత్తు కాలంలో సహాయం చేయాలని చెప్పి ఈమెని చిన్న తండ్రి అయిన మొర్దెకాయి మాట్లాడుతుంటే ఈమె ఏం చెప్పిందంటే, రాజు పిలవకుండా రాజు సన్నిధికి వెళ్ళి నేను ఏది కూడా మొరపెట్టలేదు, అంటే వెళ్ళి నేను పెడితే నా ప్రాణం పోతుంది, నా తలని నరికేస్తారు, అది రాజునితో శాసనం, అది అలాగ ఉండప్పుడు నేను ఎలాగ పోతున్నాను, నేను పోలేదని చెప్పి ఆమె తండ్రి మాటకు బదులు చెప్తున్నప్పుడు అక్కడ ఈ మాట పలుకుతున్నాడు. ఏం మాట పలుకుతున్నాడంటే, ఎస్తేరు గ్రంథం 4:16 చూసుకుంటే, నీవు పోయి చూశాను, సారీ 14 వచనం, ఇప్పుడు కాదు 14, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక, అంటే రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమీ మాట్లాడగా మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయం విడుదలయ్యు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. చెప్పలు కూడా దేవుని మహిమపరచును. దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన పిలుపు, మనకి ఇవ్వబడిన దర్శనము, మనకి ఇవ్వబడిన పనిని మనమే చేయాలి. మనం చేయకుండా పోయిన ఎడల మనకు బదులు దేవుడు మన మీద పెట్టిన ప్రణాళిక కానీ, మన మీద ఉన్న పిలుపు కానీ, మన గురించి ఏం చేయాలని దేవుడు అనుకున్నాడో దాని కొరకు మనం తీసుకుని వచ్చి సీయోను సంఘంలో పెట్టి మన ఇంత గొప్ప పరిచయంలో వాడుకున్న సమయంలో మన చేయవలసిన పనిని చేయకుండా పోతే అక్కడ అదే మాట అంటున్నాడు. ఎవరికి? ఆ రాణితో మాట్లాడుతున్నాడు. ఆ యూద ప్రజల్ని విడిపించవలసిన నీతో బాధ్యతనే. అక్కడ రాజు నీ మాట వింటాడు, ఎందుకంటే నువ్వు రాణి అయి ఉన్నావు. కానీ నువ్వు వెళ్ళి మాట్లాడాలన్నప్పుడు ఈమె చెప్పిన మాట, రాజు పిలవకుండా ఆయన దగ్గర వెళ్ళలేదు నేను. అప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే
యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కులోండి వచ్చును. వేరే చోట్లోండి దేవుడు తీసుకుని వచ్చి విడుదల చేస్తాడు. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. ఈ దర్శనాన్ని గురించి చెప్తున్నాడు. ఈమెకు ఎందుకు ఈ పిలుపు ఇచ్చాడు? నీవు ఈ సమయమును పట్టియే రాజ్యమునకు రాణిగా వచ్చినావు, వచ్చితివేమో ఆలోచించు చెప్పి దేవుడు సీయోను సంఘంలో తీసుకొచ్చి పెట్టిన బిడ్డలు ఒక్కొక్కరికి దేవునితో పిలుపు గొప్పగా ఉంటుంది. ఆనాడు ఎస్తేర్ని దేవుడు ఎలాగ పిలుచుకున్నాడో, దీన స్థితిలో ఉండి పనికిరాని ఒక తోసివేయబడిన బానిసురాల్ని, అనాథని తీసుకుని వచ్చి అంత గొప్ప హిందూ దేశం వరకుంటే భారతదేశం కూడా అప్పుడు ఆయన రాజ్యంలో ఉండేది. అగస్వేరు రాజు పరిపాలన చేశాడంట. అంత ఒక గొప్ప 120 రాజ్యములు ఆయన చేతిలో ఉండేది. 120 దేశంలోని ఏలుబడి చేసిన ఒక రాజుకు ఈమె రాణిగా అయిపోయింది. అంత ఉన్నత స్థాయిలో దేవుడు పెట్టింది. ఎందుకంట తన ప్రజలకు సహాయం చేయాలని. ఈ సమయాన్ని బట్టి రాజ్యమునకు వచ్చినావు, ఆలోచించు. దాని కొరకే దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉన్నాడు. దాని గురించి ఆలోచించు. నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే దేవుని కొరకు లేసే వాళ్ళు ఎవరైనా లేస్తారని చెప్పి దేవుడు ఎలాగైనా యూద ప్రజల్ని కాపాడుతాడు. తన ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు అని చెప్తున్నాడు. ఎందుకొరకుంటే ఒక దినం నిర్ణయించినారు. ఆ దినంలో బొత్తిగా యూద ప్రజలు దేవుని బిడ్డలు అందరినీ చంపాలని ఈ హామాను ఆ రాజు దగ్గర తాకీదు తీసుకున్నాడు, ఉత్తరం తీసుకున్నాడు. ఆయన ముద్ర వేసుకున్నాడు. రాజు ముద్ర పొందిన ఆ తాకీదుని ఆ దేశంలో 120 దేశానికి పంపించి, ఈ 120 దేశంలో ఉన్నవారు యూదులు అందరినీ చంపేసేయండి ఆ దినంలో చెప్పి అంతా పంపించినాడు. అట్టి సమయంలో ఈ యూద ప్రజల్ని ఎవరు కాపాడగలుగుతారని అందరూ భయపడుతున్న సమయంలో మొర్దెకాయి చిన్న తండ్రి ఇలాగ మాట్లాడుతుంటే అప్పుడు ఈమెకు ఏం కలిగిందంటే ఒక ఆలోచన వచ్చింది. ఎస్తేరు ఏం చెప్పింది అంటే 16వ వచనం చెప్తుంది. అప్పుడు ఎస్తేరు మరలా ఇట్లనను, నీవు పోయి షూషాను కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉంటుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉండనను, నేను రాజునకు ప్రవేశించదను, నేను నశించెదను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నేను నశించెదను. నేను చనిపోయినా పర్వాలా, నేను నరకబడినా పర్వాలా, నా తల పోయినా పర్వాలా, నా ప్రజలు కాపాడపడాలి. నేను ఈ లోకానికి ఏమి అనాథగా పుట్టాను, నా దగ్గర ఏమీ లేదు. కానీ నన్ను దేవుడు ఈరోజు ఇంత గొప్ప అగస్వేరు రాజుతో రాణిగా కూర్చోపెట్టాడు. ఒకవేళ నా ద్వారా ఈ జనులకు రక్షణ కలిగితే మంచిది, లేకపోతే నేను నశించినా కూడా నశించుతానని చెప్పి ఉపవాసం 3 రోజులు ఉండమని చెప్పి ఆ సమాజ మందిరానికి అందరినీ యూదులందరినీ అక్కడ పంపిస్తుంది. ఈ రాణి మాట విని అక్కడ వెళుతున్నారు. అక్కడ జరిగిన విషయం మనం ముందుగా చూస్తాం. చూడండి, ఎందుకొరకు ఈమె ఇంత ప్రయాసము, ఎందుకొరకు తన చిన్న తండ్రి మాటకు చివరిగా లోబడింది అంటే ఇతని మీద దేవుడు పెట్టిన దర్శనం, ఇతని మీద దేవుడు పెట్టిన ప్రణాళిక, ఈమె మీద దేవుడు పెట్టిన ప్రణాళిక, మొర్దెకాయి మీద గాని ఆ ఎస్తేర్ మీద గాని దేవుడు పెట్టిన ప్రణాళిక. వాళ్ళిద్దరిని పెట్టి దేవుడు అక్కడ ఆ గొప్ప దేశంలో ఆ పరిపాలనలో వీరికి ఒక స్థానం ఇచ్చి ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టింది. ఎందుకంటే వీరి ద్వారా జనులు రక్షింపబడాలి, ఆ యూద జనులు రక్షింపబడాలి, దేవుని చిత్తమై ఉన్నది కనుకనే ఎస్తేర్ 3 దినము ఉపవాసం ఉండి 3వ దినము రాజు ఎత్తుకు వెళుతుంది. 5వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనంలో 3వ దినం ఉపవాసం ముగించుకుని 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం, రాజల వస్త్రం ధరించుకుని రాజ సన్నిధికి వెళ్ళి నిలిచెను. అక్కడ రాజాసనం మీద చూడండి, ఒక విషయం చెప్తాను నేను. రాజు పిలవకుండా రాజ సముఖానికి వెళ్ళకూడదు. కానీ ఈమె
నశిస్తాను, పర్వాలేదు, నేను చంపినా కూడా పర్వాలేదు, నేను చంపబడినా పర్వాలేదు, నేను వెళ్తానని చెప్పి ఏం మాట అనేది అక్కడ మనం చూసాం. నేను నశించినా కూడా నశించదను అని చెప్పి మీరు బాగా అందరూ ప్రార్థనలు ఉండండి, ఉపవాసం ఉండండి, అన్నపానం పుచ్చుకోకుండా ఉపవాసం ఉండండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ఈమె రాజవస్త్రం ధరించుకుని రాజు దగ్గర వెళితే అక్కడ ఏం జరిగింది అంటే చూడండి, ఎంత ఆశ్చర్యము. చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దర్శనం నెరవేర్చబడాలంటే దేవుని మాటకి లోబడాలి, దేవుని చిత్తం జరిగించాలి. ఆమెకు మొదటిగా భయం కలిగింది, రెండోదిగా ఆమె ఉన్న పరిస్థితి ఎంత గొప్ప ఉన్నత స్థాయిలో ఉంటది. రాణి ఆమెను చూస్తే అందరూ తల వంచాలి. ఆమె అనుకుంటే ఏదైనా చేయొచ్చు. రాజ్యంలో సమస్త అధికారం కలిగిన ఆ స్త్రీ, రాజస్త్రీ ఆమెకున్న అన్ని బంగారు పట్టు వస్త్రాలు, అన్ని సౌకర్యాలు, మంచి భోజనము అంతని కూడా ఆమె వదిలిపెట్టి, నేను నశించినా కూడా పర్వాలేదు, నశిస్తాను, కానీ నా ప్రజలు కాపాడబడాలి, నాకు ఇవ్వబడిన దర్శనం ఇలాగుంటే, నాకు ఇవ్వబడిన పిలుపు ఇలాగుంటే నేను తప్పక దానికి లోపడతానని చెప్పి తన చిన్న తండ్రితో మాటకు లోపడింది. హల్లెలూయా. ఆమె దర్శనానికి లోపల వెళ్ళింది. మొదటిగా ఎలాగ వెళ్ళింది? 3 దినములు ఉపవాసం. 3 దినములు అన్నపానం పుచ్చుకోకుండా నేను నా పనిగతలు ఉపవాసం ఉంటా, మీరు కూడా వెళ్ళి సమాజ మందిరంలో ఉపవాసం ఉండండి అని చెప్పి తన చిన్న తండ్రికి చెప్పి పంపి యూదులందరినీ తీసుకెళ్లి ఆయన ఉపవాసం ఉంటున్నాడు. ఈమె ఇక్కడ రాజభవనంలో ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఉండి 3వ దినము ధైర్యముగా రాజు పిలవకుండానే ఆమె వెళుతుంది. ఆ రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు రాజు అక్కడ దయ చూపించినాడట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు అడుగు వేస్తే దేవుడు నీ కొరకు 10 అడుగు వేస్తాడు. హల్లెలూయా. దేవుడు పిలిచిన పిలుపులు మన అందరూ ఇక్కడ సియోను సంఘంలో చేరి ఉన్నాము. ఒక్కొక్కరికి ఒక పిలుపు ఉంటుంది. నాకు పిలుపు ఉంది, మీకు పిలుపు ఉంది, ఒక్కొక్కరికి ఒక పిలుపు ఉంది. కానీ పిలుపు నెరవేర్చకుండా పోతే అక్కడ మొర్దెకాయి అంటున్నాడు, ఏమంటున్నాడంటే మన 14వ వచనం చదివినాము, ఒకవేళ నువ్వు దీనికి లోపడకుండా పోతే నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో అంటున్నాడు. ఈ రాజ్యానికి రాణిగా వచ్చితివేమో, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు పోయి మాట్లాడకుండా మౌనంగా ఉంటే అందరినీ హతం చేసేపోడు, యూదులు అందరితో కూడా నిన్ను కూడా చంపేస్తారు, జాగ్రత్త అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కొన్ని సమయంలో మనకు ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. దేవుడు మనకి ఇచ్చిన పనిని ముగించడానికి కొరకు మనం ఏర్పరచుకుంటాడు. కొన్ని సమయంలో గొప్ప పరిచర్య ఇస్తాడు, కొద్ది సమయంలో ఒక చిన్న పరిచర్య ఉంటది, దాన్ని కూడా మనం నమ్మకంగా చేయాలి. ఇక్కడ ఈ రాణికి ఇవ్వబడిన పరిచర్య, ఆమెకు దేవుడు ఇచ్చిన పరిచర్యని నెరవేర్చడానికి కొరకు రాజు సముఖానికి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన పైన కొన్ని ఏం అడిగింది అంటే, అక్కడ రాజుని, ఆ రాజుతో ఉన్న స్నేహితుడైన హామాన్ని కూడా విందుకు పిలిచింది. హల్లెలూయా. పిలిస్తే రాజు వస్తామన్నాడు. అలాగనే మొదటి రోజు విందుకు పిలిచింది, విందుకు వచ్చారు, రాజు వచ్చాడు. రాజుతో స్నేహితుడిగా మంత్రిగా ఉంటున్న హామాను ఎవరు? యూదులకు శత్రు, యూదులందరినీ సంహరించబోతున్నాడు. వాడు దినం ఫిక్స్ చేశాడు, రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. కానీ ఈ రాణి కూడా యూదులని తెలియదు, యూదురాలని తెలియదు, అతనికి రాణి యూదురాలని తెలియదు. కానీ రాణి పిలిచిన ఆ విందుకు ఆ హామాన్ కూడా వస్తున్నాడు. మొదటి రోజు విందులో మంచి సమయంలో రాజు అడుగుతున్నాడు, రాజాతి రాణి నీకు ఏమి కావాలి, నా రాజ్యంలో సగం అడిగినా ఇస్తా అని చెప్పినప్పుడు అక్కడ ఆ ఎస్తేర్ రాజాతి ఏం చెప్పిందంటే, రేపు కూడా రండి, రేపు కూడా నేను సిద్ధపరుచిన విందుకు రండి, నేను చివరిగా మీకు ఏమి అవసరం ఉందో నేను చెప్తాను, నేను నా కోరిక ఏమిటో మీకు తెలియపరుస్తానన్నప్పుడు రాజు దానికి కూడా ఓకే చెప్పి వస్తానన్నప్పుడు సంతోషంతో ఈ హామాన్ వెళ్తున్నాడు. ఏమి వెళ్తున్నప్పుడు బయట చూస్తే మొర్దెకాయి కూర్చున్నాడు. అతనికి వందనాలు చెప్పలా, అది ఒకటి వానికి చాలా కోపం. వందనాలు నాకు చెప్పండి ఉంటాడే, నేను రాజు ఎంతో దగ్గర ఉంటున్నాను, కానీ నన్ను నమస్కరించడం లేదని చెప్పి కోపంతో వెళ్ళిన ఈ హామాన్ ఏం చేశాడు తెలుసా? అక్కడ 5వ అధ్యాయము 16వ వచనం చెప్తుంది. 5వ అధ్యాయం 16వ వచనంలో నేను విషయాలు చెప్పేసిన సమయం లేదు కనుక హామాను వెళ్లి మొర్దెకాయి కొరకు 50 మూర ఉరి కొయ్య సిద్ధపరిచినాడు. ఎంత సిద్ధపరిచినాడు? 50 మూర ఉరి కొయ్య. ఎంత సిద్ధపరిచినాడు? 50 మూర హైట్ ఉన్న
ఊరి కొయ్య సిద్ధపరిచి ఈ ఊరి కొయ్యలో ఎవరిని వేయాలని హామాని కాదు, ఎవరిని వేయాలా? మొర్దెకాయిని వేయాలని. ఎందుకంటే హామానుకు శత్రుగా మొర్దెకాయి ఉన్నాడు. అదే రాజ్యంలో ఉంటున్నాడు, అదే భవనంలో ముందుగా ఉన్నాడు. ఇతడు ఎప్పుడు కూడా నమస్కరించేవాడు కాదు ఈ హామాన్ని. అందుబట్టి ఇతను చాలా కోపమై ఈ మొర్దెకాయితో సంతానం సంతతి అందరినీ, వాళ్ళు జనులు అందరినీ చంపాలని ఈ తీర్మానం చేసుకున్నాడు. కానీ దేవుడు అక్కడ చేసిన కార్యం ఏమిటంటే, చూడండి, ఆ రోజు వాడు వస్తున్నాడు, 50 మూర ఉరికొయ్య రెడీ చేసి రాజు దగ్గర వచ్చి ఇలాగా ఈ మొర్దెకాయి ఇలాగా చేస్తున్నాడు, ఈ మొర్దెకాయిని చంపేస్తాం, ఉరికొయ్య రెడీ చేసినాడు రాజుని చెప్పి అతని దగ్గర ఉత్తరం అడవడానికి వచ్చిన సమయంలో దేవుడు శాసనాన్ని మార్చి ఒక కథ చేశాడు. అక్కడ రాజుకు నిద్ర రాలేదు. నిద్ర రాకుండా ఉన్న సమయంలో 6వ అధ్యాయంలో రాయబడింది. రాజు నిద్ర రాకుండా ఉన్న సమయంలో అతని గ్రంథం, రాజీయ గ్రంథం రాయబడుతుంది. ఆ రాజీయ గ్రంథంలో తీసి చదివినప్పుడు ఒక సమయమున 2 సైనికులు రాజుని సంపదాని కొరకు పన్నాగం వేస్తున్నారు. ఆ సమయాన్ని చూసిన దాన్ని తెలుసుకున్న ఈ మొర్దెకాయి రాజు దగ్గరికి వెళ్లి రాజుని గురించిన విషయాన్ని చెప్పదాని కొరకు ఎస్తేర్ని పంపిస్తున్నాడు. ఎస్తేర్ వెళ్లి తన భర్త అయిన ఆ రాజు దగ్గర చెప్పేసింది, ఇలాగ నీ సంపదాని కొరకు 2 సైనికులు ఉన్నారని చెప్పగానే వారిని పిలిచి విచారిస్తే నిజం తెలియగానే వారిని హతం చేశారు. ఇది ఎవరి ద్వారా తెలియపరిచింది అంటే ఈ మొర్దెకాయి ద్వారా అని అక్కడ రాయబడింది. అప్పుడు మొర్దెకాయికి సన్మానం చెల్లించినారా అంటే ఆ దినంలో చెల్లించలేదు. అది గ్రంథంలో రాయబడి ఉంది. ఇతను రాజు గ్రంథం ఎత్తి చదువుతున్న సమయంలో దీన్ని చూశాడు. ఎవరు? ఈ రాజు చూస్తున్నాడు. ఏంది ఇది, మొర్దెకాయికి ఏమీ సన్మానం చెల్లించలేదే, ఎందుకు ఇలాగ జరిగింది అని చెప్పి ఆయన ఆలోచించిన సమయంలో అక్కడ హామాను వస్తున్నాడు. దాని గురించి మనం చదువుతున్నాం. 7వ వచనం నుండి చదవండి, 6 నుండి 6వ వచనం నుండి చదవండి. హామాన్ని అడగగా హామాను నన్ను కాక ఎవరిని రాజు సన్మానించబోతున్నాడని చెప్పి ఇట్లా నేను రాజు యొక్క వస్త్రము, రాజు యొక్క గుర్రము, కిరీటము తీసుకొని రాక పట్టుకొని రాజు గణపరిచి అభిషేకించువానికి ఆ వస్త్రమును ధరించి ఆ గుర్రం మీద ఎక్కించి రాజ వీధులు అతను ఏం చేయాలా? నడిపించండి. 11వ వచనం చదవండి. ఈ ప్రకారంగా చేయవాలని సాటింపవలను. నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను తీసుకొని రాజు గుమ్మం మీద కూర్చున్న యూదులైన మొర్దెకాయికి అలాగని చేయము, విడువగా అంతయి చేయము అనగా ఆజ్ఞ. చెప్పండి కూడా దేవుని మహింపరుస్తాం. దేవుని బిడ్డ ఎస్తేరుతో ఉపవాసము, ఎస్తేరుతో దర్శనము నెరవేర్చబడుతుంది. చూడండి, ఆమె దేవుని కొరకు అడుగు వేసి ఆమె దర్శనం లోనికి వెళ్ళింది, దేవుని పిలుపు లోనికి వెళ్ళింది. అక్కడ మొర్దెకాయిని దేవుడు ఇచ్చించినాడు. మొర్దెకాయి ఇప్పుడు ఒక గుర్రం మీద కూర్చున్నాడు, రాజవస్త్రం ధరించుకున్నాడు. ఇప్పుడు ఇతని తల మీద క్రీడం ఉంది. రాజభవని వస్తున్నాడు. రాజుని కాపాడిన వాడు ఇతడు. ఇతని అందరూ సన్మానించండి, ఇతని వందనాలు చెప్పండి. ఆ గుర్రముతో ఆయన భవని వస్తుంటే ఆ హామానికి ఎట్ట ఉంటుంది చెప్పండి? ఎట్ట ఉంటుంది? మండుతుంది వానికి. ఈ రోజు రాత్రి ఎట్టైనా నేను ఏం చేయాలా? ఊరి కొయ్యలో ఎక్కించాలన్నా. కానీ 2వ రోజు విందులు జరిగింది ఏమిటంటే, రాజు వస్త్రం రాణి తన వస్త్రం ధరించుకుని ఆ భవనానికి వెళ్లి రాజు పిలిచిన ఆ విందుకు 2 వచ్చినప్పుడు, ఎవరు? హామాను శత్రు అయిన హామాను, రాజు 2 వచ్చారు. వస్తే అక్కడ హామానుతో పన్నాహాని రాజు దగ్గర అన్నిని తెలియపరిచింది. హల్లెలూయా. ఈ హామాను వల్ల మా కులం అంతా, మాతో జనులందరినీ చంపాలని, హతం చేయాలని హామాను ఇలాగ చేసినాడని చెప్పగానే హామాను ఈమె కాళ్ళ పడుతున్నాడు.
రాజు వచ్చి చూసినప్పుడు ఈమె మడి మీద పడి ఉన్నదని చూడగానే అతని కోపం వచ్చి వెంటనే అతను తీసుకెళ్లి ఆ ఉరికొయ్యలో వేసి సంపండి చెప్పి అప్పగిస్తున్నాడు. 7వ అధ్యాయం చివరి 7వ అధ్యాయం 10వ వచనం, హామాను మొర్దెకాయికి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసి, అంటే హామాన్నే ఉరి తీసినారట. ఎవరి కొరకు ఉరికొయ్య చేసినాడో అదే ఉరికొయ్యలో ఎవరు పడిపోయినారు? హామాన్ పడిపోయినాడు. దర్శనము, ఒక వ్యక్తి మీద దేవుడు పెట్టిన దర్శనానికి విరోధంగా ఏ శత్రువుడో నిలబడలేదు. కానీ ఆ దర్శనానికి లోపలికి దేవునితో పిల్లలుగా పిలువబడిన వారు వెళ్ళాలి. హల్లెలూయా. మనం వెళ్ళకుండా ఉంటే ఇది జరగదు. ఎస్తేరుకి పిలువబడిన పిలుపులోనికి ఆమె వెళ్ళింది. ధైర్యంగా నేను నశించినా కూడా నశిస్తానని చెప్పి ఆమె వెళ్ళినప్పుడు దేవుడు అతనిని బలంగా వాడుకున్నాడు. ఈ రోజు కూడా మనం చూస్తున్నాము, మనకు పిలువబడిన పిలుపులో మనం ఎంత మాత్రం ఉన్నాము. ఆ దేవుడు ఆనాడు ఆ మొర్దెకాయి ఎంత ప్రయాసపడినాడో, మొర్దెకాయి ద్వారా ఎస్తేరు లోబడింది, అతన్ని రాజభవనంలో నడిపించినాడు. చివరిగా ఆ తాకీదు వెళ్ళింది, అందరికి అది క్యాన్సిల్ చేయబడి ఏ దినములో శత్రుల్ని చంపాలన్నారు అదే దినంలో యూదులతో శత్రులు అందరిని చంపి ఆ రోజు హతం చేసి ఆ దేశంలో ఉన్న యూదులు కాపాడబడినట్టుగా వాక్యం సెలవిస్తుంది, లేఖనాలు సెలవిస్తుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవునితో సన్నిధిలో ఎప్పుడైనా సరే మనకు పిలువబడిన పిలుపులో మనకు నమ్మకత్వం ఉండి మన దేవుని వైపు చూస్తూ పోతుంటే, ఆమె దేవుని సన్నిధిలో నిలబడి 3 దినం ఉపవాసం చేసి తన్ను తాను అప్పగించుకుని తన రాజ జీవితాన్ని వదిలిపెట్టింది. రాజు కొరకు అన్నిని వదిలిపెట్టింది, తన రాజ్యాన్ని వదిలిపెట్టింది, తర్వాత ఆమెకున్న ఐశ్వర్యాన్ని వదిలిపెట్టింది, తనకున్న మంచి అంటే సౌకర్యాలు, ఆమెకున్న మంచి భోజనం, మంచి అన్ని గౌరవము, బంగారు వెండి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, రాజస్థానంని వదిలిపెట్టింది. రాణిగా ఉన్న స్థానాన్ని వదిలిపెట్టి నేను నశించినా పర్వాలేదని చెప్పి దేవుని కొరకు పరిస్థితికి దిగి. అలాగనే దేవుడు ఈ రోజు ఎస్తేరు గ్రంథం నేటికి మనకు సాక్షిగా ఉంటుంది. పాత నిబంధన కాలంలో యూదుల్ని రక్షించడానికి కొరకు యూద ప్రజలు ఆనాడు హామాన్ చేతిలో పడి ఉంటే నేటి యూద ప్రజలు ఒక్కరు కూడా ఉండరు, అందరినీ పొత్తిగా నాశనం చేయాలని వాడు తాకీదు తీసుకున్నాడు. కానీ యూద ప్రజల్ని కాపాడదాని కొరకు ఆనాడు ఎస్తర్ని ఎలాగ నిలబెట్టాడు, అలాగనే ఈ లోకంలో ఉన్నవారు అందరినీ రక్షించడానికి వరకు మన కొరకు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయన ఎలాగ వచ్చాడు? ఆనాడు ఎస్తేరు ఎలాగా అంత గొప్ప రాజుకు రాజాదిగా రాణిగా ఉండింది, అన్నిని వదిలిపెట్టి వచ్చినట్టుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్తుంది. మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ అధ్యాయం 5వ వచనం 5, 6, 7 చెప్తుంది. ఆయన చదవండి 5, 6, 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మనసును మీరు కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకునగా, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం పొంది తను తాను రిక్తినిగా చేసుకొనెను. ఎందుకొరకు ఆయన రిక్తినిగా చేసుకున్నాడు? అక్కడ రాయబడింది, శిలువ మరణపరిన తను తాను ఏం చేసుకున్నాడంట? పొందునంతగా విధేయత చూపిన వాడుగా తను తాను తగ్గించుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరిచిన దేవుని బిడ్డలారా, ఆనాడు ఎస్తేరు తన చిన్ననాన్న మాట విని తన్ను తాను తగ్గించుకుని, నేను రాజాతి కదా, నేను రాణి కదా, నువ్వేమి గుమ్మం ముందుకు కూర్చున్నవాడు, నీ మాట నేను ఎందుకు వినాలని తిరస్కరించకుండా తండ్రి మాటకు లోపడింది కనుకనే ఆనాడు ఎస్తేరు జీవితం నేటికి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎస్తేరు ద్వారా రక్షణ యూదులకు కలిగింది. ఎస్తేరు మొర్దెకాయి ద్వారా ఈ రోజు యూద ప్రజలు కాపాడబడి ఉన్నారు. నేటి ఇశ్రాయేల్ దేశం ఉందింటే ఆనాడు ఎస్తేరు జీవితము సాక్షి, ఎస్తేరు చేసిన త్యాగము. నేటి యేసుక్రీస్తు త్యాగం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన ఎందుకొరకు రాజభవని వచ్చాడు యేసయ్య? యూద ప్రజల్ని కాపాడదాని కొరకు ఆనాడు వచ్చిన యేసయ్య, ఎస్తేరుని ఏర్పరచుకునే యేసయ్య ఈ దినం కూడా ఈ లోకంలో ఉన్న అందరూ రక్షించాలని అక్కడ రిక్తినిగా మారిపోయినాడట. ఒక రాజ్యానికి రాణిగా ఉండి ఆమె విడిచిపెట్టింది గొప్ప విషయం కాదు. ఈయనని గురించి చెప్తుంది వాక్యం. ఏం చెప్తుంది? ఇప్పుడు మనం చదివినాము, దేవునికి సమానంగా ఉండుట విడిచిపెట్టడానికి భాగ్యంగా ఎంచుకోలేదంట. ఆయన ఎంచుకోలేదు. ఆయన
దేవునితో సమానుడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. కానీ తను తాను రిక్తినిగా చేసుకున్నాడు. తనకున్న ఆ మంచి పరలోక స్థానాన్ని విడిచిపెట్టి, పరలోక ఆ సింహాసనం విడిచిపెట్టి, తనకున్న అన్నిని విడిచిపెట్టి మనుషులు పోలికగా పుట్టాడు, రిక్తినిగా చేసుకున్నాడు. మన కొరకు దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దిగి వచ్చిన యేసయ్య ఏం చేశాడు? ఇక్కడ వచ్చి అక్కడ చూసుకుంటే చివరిగా ఆయన యెరూషలేము భవనం గురించి చూస్తున్నాం. యోహాను సువార్త చెప్తుంది 12వ అధ్యాయం 12వ వచనం నుండి చదవండి. ఆయన గాడిద పిల్లని తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? యోహాను సువార్త 12వ వచనం నుండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఏమిటా? ఖర్జూరపు మట్టలు పెట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి, జయము, ప్రభు పేరుట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి చప్పట్లు కొడి దేవుని మహిమపరచని దేవుని బిడ్డలారా, ఆనాడు యూద ప్రజల్ని కాపాడే ఆ మొర్దెకాయికి ఇవ్వబడిన ఆ మంచి రాజ వస్త్రము, రాజ సింహాసనం, రాజ గుర్రము నేటికి లేదు యేసయ్యకి. ఆయన తన్ను తాను తగ్గించుకుని రిక్తినిగా చేసుకుని గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. భవని వస్తున్నాడు. యెరూషలేము పట్టణానికి భవని ఎందుకొరకు? సిలువలో కొట్టబడబోతున్నాడు, సిలువలో బలియాగం అవబోతున్నాడు, సిలువలో తన్ను తాను అప్పగించుకోబోతున్నాడు. మార్కు సువార్త 10:45 చెప్తుంది. మార్కు సువార్త 10:45లో యేసుక్రీస్తుతో దర్శనం ఏమిటి అని చెప్తున్నాడు. ఆయన పిలుపు ఏమిటి? ఇప్పుడు మనం దీని ముందుగా పాత నిబంధనలో ఎస్తేరుకి ఏం పిలుపు ఉండింది చూసాం. ఆ పిలుపులో ఆమె నడిచింది కనుకనే ఎస్తేరు గ్రంథం రాయబడి ఉంది. ఆమె ఉన్నత స్థాయిలో పిలువబడింది. యూదుల మధ్యలో ఆమెకు ఒక స్థానం ఇచ్చాడు దేవుడు. యూదులు ఎవరైనా ఎస్తేరంటే ఆ దినం ఒక పండగగా జరిగిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు రాయబడి చదవండి. ఆయన దర్శనం ఏమిటి? ఆయన పిలుపు ఏమిటి? మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చును అనెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చారండి? మనకు పరిచయం చేయడానికి వచ్చారు. పరిచారం చేయించుకునడానికి రాలేదు. నేటికి ఒక పాస్టర్ అయితే పాస్టర్కి పోయి పరిచారం చేయాలి, వారిని గణపరచాలి, వారిని అన్ని చెప్పాలి, చేయాలి, అంతా చేయాలి. కానీ మన పాస్టర్కి ఏం అడగలమని ఏమడుగుతున్నాడు? నేను మీకు పరిచారం చేస్తాను అంటున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచని దేవుని బిడ్డరా, పరిగెత్తి వచ్చి సియోను సంఘంలో ఉన్న బిడ్డలకు ఆయన పరిచారం చేస్తున్నాడు. దాసుబాబాయ్ గారు హాస్పిటల్లో ఉంటే పదే దిగి వచ్చి మాట్లాడుతూ వచ్చాడు తన దాసుని గురించి. ఒక్కొక్కరితో మాట్లాడుతూ వచ్చాడు. యవనస్తులతో మాట్లాడాడు, సేవకురాలతో మాట్లాడాడు, సేవకులతో మాట్లాడుతున్నాడు, అభిషేక్ కుమార్ సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏ హాని జరగకుండా సేవ చేశాడు. సేవ చేయించుకోవడానికి రాలేదు యేసయ్య. మనమైతే మనుషులు మనకు స్థానం అయిపోతే మనకు 10 మంది సేవ చేయాలని ఆశపడతాం, మనని గౌరవించాలని ఆశపడుతున్నాం. కానీ నా దేవుడు అలా కాదు, మన అందరికీ సేవ చేయాలని వచ్చాడు. ఈనాడు కూడా అదే పని జరిగిస్తున్నాడు. సియోను సంఘంలో చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డలారా, సియోను సంఘంలో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన యేసయ్య మన అందరికీ సేవ చేస్తున్నాడు. అదే పనిగా నేటి కూడా ఆయన నిన్న నేడు నిరంతరం మారని ఏకరీతిగా ఉంటున్న దేవుడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డలారా, ఆయన మారడు, ఆయన ప్రేమ మారదు. ఈ అంతే కాలం ఉన్న ప్రజలందరూ కూడా ఎలాగైనా నరకం నుండి తప్పించబడాలి, నరకానికి వెళ్ళిపోకూడదు. దాని కొరకే బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి మన అందరినీ రక్షించాలని బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి మన అందరికి పరిచర్య చేస్తున్నాడు. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు. మార్కు సువార్త 10:45 నేటికి కూడా నెరవేరుస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ దినంలో మనం ఏమి ధ్యానం చేస్తున్నాం? ఆయనతో మటల ఆదివారాన్ని గురించి, ఆయన భవనిని గురించి, ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చిన దాని గురించి ధ్యానం చేస్తున్నాం. కానీ ఆయన సేవ చేసిన దాని గురించి మనకు తెలుసా? ఆయన ఎప్పుడు కూడా నేను ఎంత గొప్ప సేవ చేశాను,
మీ కొరకు ప్రాణం పెట్టాను కదా, ఇది చేశాను కదా. ఎప్పుడు కూడా ఒక్క మాట గొప్పగా మాట్లాడాడు ఆయన. మనమైతే మాట్లాడతాం, నేను ఉపవాసం ఉంటిని, నేను ఇంత కష్టపడితే పరిచయం చేసి, మనం మనుషులు మాట్లాడతాం, మన్ని గురించి మనం చెప్పుకుంటాం. కానీ నా దేవుడు ఎప్పుడూ కూడా తన్ని గురించి ఎప్పుడూ మహిమపరుస్తాడు. ప్రతి క్షణం కూడా దిగి వచ్చి తగ్గించుకుని మనతో సహవాసం చేస్తూ మన్ని బలపరుస్తూ మన సంతోషంగా ఉండాలని ఆశపడే దేవుడు మన యేసయ్య. చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమపరుస్తామా. మన యేసయ్య ఎప్పుడు కూడా మారని దేవుడు. ఆనాడు బౌని వచ్చిన అదే యేసయ్య యెరూషలేము పట్టణంలో కల్వరి సిలువని చూసి, కొల్గొథాని చూసి ఎలాగ ప్రయాణం వెళ్ళాడో, అలాగనే ఈ రోజు సియోను సంఘంలో ప్రయాణం వెళ్తున్నాడు. ఈ లోకమంతని రక్షించుకోవాలి, మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరించాలి. ప్రతి ఒక్క యవనస్తుడు తన కొరకు లేవాలి, తన దర్శనానికి లోనికి రావాలి, తన చిత్తం చేయాలి. ఆనాడు ఎస్తేర్ దేవుని చిత్తం జరిగించింది. తన చిన్న తండ్రి ద్వారా ఏది మాట వినింది దానికి లోబడింది కనుకనే ఎస్తేర్ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంది. ఎస్తేర్ జీవితం ఒక సాక్షిగా నిలబడి ఉంది. ఈ రోజు కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆనాడు మొర్దెకాయిని ఎలాగ బౌని తీసుకుని వచ్చారో, ఆ పట్టణం అంతా తిరిగి ఇతడు రాజుతో ప్రాణాన్ని కాపాడినాడని చెప్పి ఎలాగ అతన్ని పొగడినారో, అలాగనే ఇటు యేసయ్యని గురించి అక్కడ పొగడుతున్నారు ప్రజలంతా. యెరూషలేము వీధిలో పొగడుతున్నారు. మార్కు సువార్త 11, 8, 9, 10 చెప్తుంది, తీసుకోండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త 11, 8, 9, 10 వచనాలు. యేసయ్యని ఏం పొగడినారు చూడండి అక్కడ. కొందరు తామ పొలములలో కొమ్మల్ని పరిచిరి, ముందు వెలుచున్న వారిని వెనుక వచ్చిన వారును, జయము ప్రభు పేట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని ఆయన స్తుతించు. రాజ్యము, దావీదు రాజ్యము స్తుతింపబడును గాక అని, సర్వోన్నత స్థలంలో జయము అని కేకలు వేసి ఆయన్ని మహిమపరిచి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, దేవుని నామం స్తుతించబడును గాక. ఏ విషయంలో మనం కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. మన దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినాడు. ఆనాడు యెరూషలేము పట్టణాన్ని బౌని వచ్చాడు యేసయ్య. ఎందుకొరకు బౌని వచ్చాడు? తనదా బలి పశు, నేనే కొట్టబడిన గొర్రె పిల్ల, చూసుకోండి నన్ను, నేను ఒక 5 రోజులు నేను కొట్టబడబోతున్నాను, శుక్రవారం పొద్దు నేను శిలువలో వేయబడబోతున్నాను, నేను చనిపోబోతున్నాను, మీ కొరకు ప్రాణం పెట్టబోతున్నానని చెప్పి వారు ముందుగా వాళ్ళందరికీ తెలియపరిచినాడు. హల్లెలూయా. అక్కడ ఆయన వెళుతుంటే అందరూ స్తుతిస్తున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది. 21:16లో ఆయన ఎలాగ స్తుతించినారు. చిన్న బాలురు కూడా స్తుతించినారంట, పెద్దవారు స్తుతించినారంట. దేవునికి స్తోత్రం. 21:16 చదివితే, బాలురు యొక్కయు సంటి పిల్లలకయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా? వారితో చెప్పి బయలుదేరి వెళ్ళి దేవుడు స్తుతించబడి అక్కడ వచ్చిన యాజకులంతా అడుగుతున్నారు, ఏంది అంతా నిన్ను స్తుతిస్తున్నారు అన్నప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న రాయి కూడా నన్ను స్తుతిస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ రాళ్ళు కూడా నన్ను స్తుతిస్తుంది. వస్తుంది దినములో రాళ్ళు స్తుతించబోతుంది. దేవుని అందరూ స్తుతించబోతున్నారు. భూమి అంతట్లో ఉన్నవారు అంతా యేసయ్యని కొనియాడబోతున్నారు, స్తుతించబోతున్నారు. స్తుతికి పాత్రుడుగా యేసయ్య మారబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డలారా, పాలూరు గ్రామం అంతా స్తుతించబోతుంది. పాలూరు గ్రామంలో యవనస్తులంతా యేసయ్యని స్తుతించబోతున్నారు. ఆయన స్తుతికి పాత్రుడుగా ఉండబోతున్నాడు. అయ్యో, మా గ్రామంలో యేసయ్య మీరు దిగి వచ్చారా, మాకు తెలియకుండా పోయిందని చెప్పి అందరూ ఆయన పాదంలో వచ్చి పడబోతున్నారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆయన స్తుతించబోతున్నారు. ప్రతి నాలుకలు స్తుతించబోతుంది. అదిరా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 8, 9, 10 వచనాలు చదివితే ఆయన ఎలాగ హెచ్చించబడినాడు. ఆయన సిలువలో మన కొరకు కొట్టబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వంలో ఆయన ఎలాగ హెచ్చించబడినాడు చూడండి. అలాగా 9, 10 వచనాలు చెప్తుంది. 8, 9, 10 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10. దేవునికి స్తోత్రం. స్తోత్రం. అమ్మ 2వ అధ్యాయం 8, 9, 10.
మరణం పొందినందుగా అనగా సిలువ మరణం పొందినందుగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకును. అందుచేతనే పరలోకముందున్న వారిని కాని, భూమి మీద ఉన్న వాళ్ళ కాని, భూమి కింద ఉన్న వాళ్ళ కాని, ప్రతి వాణి మోకాలు యేసు నామములో వంగునట్లును, ప్రతి వాణి నాలుకను తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను ఈ విధంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించను. చప్పట్లు కొట్టి దేవుని మహింపస్తాం. దేవుని బిడ్డ ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుగు ఆయన స్తుతించాలి. ఇంతవరకు జరిగిందా? ప్రతి మోకాలు జరిగిందా? ఇది జరగాలనా జరగకూడదా? అందుకొరకు యేసే సీయోను సంఘాన్ని దిగి వచ్చినాడు. హల్లెలూయా. పాలూరు గ్రామంలో యేసు మహారాజు పట్టణంలో బలిష్ఠుడిని దూతగా దిగి వచ్చినాడు. ఇది నెరవేర్చడానికి కొరకే ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుగు ఆయన స్తుతించాలి. అందుకొరకే ఆనాడు సిలువకి వెళ్ళాడు. అందుకొరకే ఆయన బలి యాగం అయినాడు. అందుకొరకే ఆ భవని, అందుకొరకే యెరూషలేము పట్టణంనికి ఆయన గాడిద పిల్ల మీద భవని వచ్చాడు. అందుకే ఈ మట్టల ఆదివారంలో దేవుడు మనందరూ కూడా గుర్తు చేస్తున్నాడు. సీయోను సంఘంలో దిగి వచ్చింది ఎందుకు? మనుషులందరూ ఆయన్ని స్తుతించాలి, అన్ని మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాలి. ఇది యేసు నామములో జరుగును గాక. సీయోను సంఘంలో దిగి వచ్చిన యేసయ్య సింహాసన ఆసీనుడుగా ఉండి, బలిష్ఠుడైన దూతగా ఉండి దీన్ని నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. ఆయన వాగ్దానం మారదు, ఆయన చెప్పిన మాట మారదు. ఆకాశం భూమి నశించిపోయినా ఆయనతో మాటలు ఏ మాత్రం కూడా నశించదు. అది నెరవేర్చడానికి కొరకే దేవుడు దిగి వచ్చినాడు. అంతేకాలంలో దేవుడు దిగి వచ్చినాడు. సంఘం మీద సీయోను సంఘముని, ఒక సంఘాన్ని, పరలోక సంఘాన్ని ఆయన్నే ఏర్పరచుకుని అన్నిల మధ్యలో దిగి వచ్చినాడు. ఈ మర్మం ఏమనగా, ఎఫెసీ 3:6 చదవండి. ఈ మర్మం ఏమనగా, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడిన మర్మం. ఈ మర్మం ఏమనగా, క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన రాసి తిని ఆ క్రీస్తు మర్మంని గురించి ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏమనగా, అందరు గమనించండి. ఈ మర్మం ఏమనగా, అందరు పలుకుతామా? ఈ మర్మం ఏమనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారై ఉన్నది. హల్లెలూయా. యూదులకు దేవుడు రక్షణ ఇచ్చినాడా లేదా? ఎస్తేరు ద్వారా ఆనాడు రక్షణ జరిగిందా లేదా? మళ్ళా యేసయ్యగా దిగి వచ్చి రక్షణ ఇచ్చినాడా లేదా? యూదుల్లో పుట్టాడా లేదా యేసయ్య? అలాగనే అన్యుల్లో పుట్టాలా వద్దా? అన్యులందరిలో దేవుడు రక్షణ పొందాలా వద్దా? ఆనాడు అన్యులు మాత్రం యూదులు మాత్రం రక్షణ పొందారు. యూదుల్ని కాపాడదాని వరకు ఎస్తేర్ని ఏర్పరచుకున్నాడు. ఈ అంత్య దినంలో కూడా అన్యులందరినీ కాపాడదాని వరకు ఆయన రావాలా రావద్దా? వస్తేనే కదా జరిగేది. అప్పుడు మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమరింపు జరగాలనా వద్దా? జరగాలి. అప్పుడే కదా అందరూ ఆయన స్తుతించేది, అన్ని మోకాలు వంగేది, అన్ని నాలుగులు ఆయన స్తుతించాలంటే ఆయన దిగి వస్తేనే. హల్లెలూయా. అందుకే అపోస్తలుల కార్యం 2:17 చెప్తున్నాడు, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మని కుమరించదను. అంతే దినములందు నేను ఉన్నాడు. ఆ నేను ఎక్కడ ఉంది? ఆ మర్మం ఏమిటి? ఆయనతో రెండో రాకడిని గురించిన ఆవన, ఆ రెండో రాకడిని గురించిన సూచన ఎక్కడ రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్నది. చప్పట్లు కొడి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ఆయన రాకడిని గురించిన, ఆయనతో రహస్య రాకడిని గురించిన మర్మము, ఆయన దూతగా, బలిష్ఠుడైన దూతగా దిగి వస్తాడన్న మర్మము, లూకా సువార్త 9:26 చెప్పబడిన మర్మము అక్కడ
బలిష్ఠుడైన దూతగా ప్రకటన 10వ అధ్యాయంలో ఆయన దిగి వచ్చేదాన్ని. ఈ అంత్య దినముల్లో అన్ని జనుల మధ్యలో ఉండి యూదులతో పాటు అన్యులు కూడా ఏమవ్వాలంట? సమాన వారసులు అవ్వాలి, ఒకే శరీరం అయిపోవాలి, వారు కూడా వాగ్దానముల పాలివారు అవ్వాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా బలిష్ఠుడైన దూతగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ముద్ర వేయబడి ఉన్న మర్మముని విడుదల చేసి, అదే 10వ అధ్యాయంలో 7వ వచనములో ఈ మర్మము 7వ దూత పలుకు దినములో దేవుని మర్మం సమాప్తమును రాయబడి ఉన్న ఆ మాట నెరవేర్చదాని కొరకు అపోస్తలుడైన పౌలు గారికి తెలియపరిచిన ఈ మర్మముని, ఈ మర్మం ఏమనగా అన్ని జనులు క్రీస్తు యేసునందు యూదులతో పాటు ఏక శరీరము, వాగ్దానంలో పాలివారు, సమాన వారసత్వం, 3 ఇవ్వదాని కొరకు అంత్య దినములో దొంగ వచ్చిన వలె వస్తానని చెప్పిన దేవుడు పాలూరు గ్రామంలో యేసు మహారాజు పట్టణంగా మార్చబడి ఈ చిన్న గ్రామంలో యేసయ్య దిగి వచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దిన ఉజ్జీవాని కొరకు, సంఘం మీద దేవుడు తీసుకురాబోతున్న ఉజ్జీవాని కొరకు, సంఘ బిడ్డల్ని ఆయన రాకడకు అందరినీ సిద్ధపరచాలని, ఒకే శరీరంగా అందరినీ వాగ్దానముల పాలివారుగా మార్చాలని, అన్నిల్ని కూడా ప్రేమిస్తున్న దేవుడు ఆనాడు యూదుల్ని ఎలాగ ఎస్తేరు ద్వారా రక్షించినాడో, మళ్ళా 2000 సంవత్సరం ముందుగా అన్ని జనులు లోకంలో ఉన్న అందరి పాపంని మోసుకుని పోతున్న గొర్రె పిల్లగా లోకానికి వచ్చి రక్షణ ఇచ్చాడు యేసయ్య. ఆ రక్షకుడు యేసు మళ్ళా కూడా అన్నిల మధ్యలో దిగి వచ్చినాడు. హల్లెలూయా! ఈ మర్మం గొప్పది, ఈ మర్మం గొప్పది. సంఘముని గురించి, దేవుని గురించి ఉన్న మర్మం, యేసుక్రీస్తుని గురించి, సంఘాన్ని గురించిన మర్మం గొప్పది. ఎఫెసీ 5 చెప్తుంది, ఈ మర్మం గొప్పవి, ఈ మర్మం గొప్పవి రాయబడిన మర్మము. సంఘముని గురించిన, క్రీస్తుని గురించిన మర్మం. క్రీస్తు మరల సంఘాన్ని సిద్ధపరిచేదాని కొరకు, భార్యని సిద్ధపరిచేదాని కొరకు, సంఘం అంతటిని ఏకం చేయదాని కొరకు ఆయన బలిష్ఠుడైన దూతగా ఓ చిన్న గ్రామంలో మరల దిగి వచ్చినాడు. హల్లెలూయా! ఇది లోకమంతటికి తెలియపరచబడబోతుంది. దాని కొరకే సియోను సంఘాన్ని ప్రతి పట్టణానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా! ఈ క్రీస్తుతో శ్రమ దినములో కూడా, ఈ మట్టల ఆదివారంలో కూడా, ఈ దినంలో కూడా దేవుడు మన అందరి మధ్యలో ఆయన ఎందుకు భవని వచ్చాడు? యెరూషలేము పట్టణానికి ఎందుకు భవని వచ్చాడు? ఆయన సిలువలో వేయబడబోతున్నాడు. అలాగని అంత్య దినములో మన కొరకు ఆయన కొట్టబడిన గొర్రె పిల్లగా, బలి పశువుగా ఉన్న యేసయ్య మరల సంఘాని కొరకు దిగి వచ్చి సంఘం అంతటిని రక్షించుకోవాలని ఒక దేవుని మర్మాన్ని సమాప్తం చేస్తున్నాడు. దాని కొరకే మనం అందరినీ కూడా సియోను సంఘంగా పిలువబడి ఉన్నాం. మనం ఎక్కడ వెళుతున్నాం అక్కడ సియోను సంఘాన్ని దేవుడు ప్రారంభిస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలు నమ్మునే వారు అందరి మీద దేవుని అభిషేకం, అంత్యకాల అభిషేకం దిగుతుంది. సియోను సంఘంలో ఉన్న ఆ ప్రవచన అభిషేకం, ఆ నూతన అభిషేకం ప్రతి ఒక్క బిడ్డలు పొందుకుంటున్నారు. వాళ్ళందరూ దేవుడు దిగి వచ్చేస్తున్నాడు. హల్లెలూయా! మనుషులందరి మీద ఆయన ఆత్మ కుంభనింపు జరుగును గాక. ఈ దినం కూడా ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మన అందరి మీద దేవునితో పిలుపులు నెరవేర్చబడును గాక. మనకి ఇవ్వబడిన దర్శనంలో ఎవరు కూడా కోల్పోకూడదు. మనకి ఇవ్వబడిన పిలుపులు ఎవరు కూడా మనం వెనకపడిపోకూడదు. ఆనాడు ఎస్తేరు వెనకపడిపోలేదు. యేసయ్య తనకి ఇవ్వబడిన పిలుపులు వెనకపడిపోలేదు. ఆయన ఎన్ని శోధనలు వచ్చినప్పుడు కూడా సిలువ మరణం పర్యంతం నమ్మకంగా తను తాను తగ్గించుకున్నాడంట. హల్లెలూయా! సిలువకు ఎక్కేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మన కొరకు ఆయన సిలువలో కొట్టబడి అక్కడ ప్రార్థన చేశాడు. ప్రభువా, ప్రభువా, వీరు ఏం చేస్తున్నారో తెలియదు కనుక క్షమించమని. మన పాపాని కొరకు ఆయన అక్కడ ప్రాయశ్చిత్తం జరిగించినాడు. ఈ రోజు మనమంతా రక్షింపబడి ఉన్నాం. అలాగనే భూమిలో ఉన్న ప్రతి అనిలు కూడా రక్షింపబడాలి. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగాలి. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. ఇది జరుగును గాక. దాని కొరకే సియోను సంఘంలో దేవుడు అంత్యకాల ఉజ్జీవాన్ని తీసుకురావాలని, మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరిగించాలని బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చినాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ పరిచర్య యేసయ్యనే జరిగిస్తున్నాడు. అందుబట్టి ఎంత గొప్ప మర్మం బయలుపరచబడింది, ఇంత గొప్ప అద్భుతాలు జరుగుతుంది. చనిపోవలసిన అయ్యా పాస్టర్ గారు, జంక్షన్ లో ఉన్న పాస్టర్ గారు ఇప్పుడు సాక్ష్యం చెప్పారు, మనం విన్నాం. భయంకరమైన పరిస్థితుల్లో స్ట్రోక్ ద్వారా హార్ట్ లో హోల్స్ పడిపోయిన ఆయనతో శరీరాన్ని ఒక్క దినములో అన్ని నుంచి విడిపించి డాక్టర్ రిపోర్ట్ వచ్చింది, అంతా నార్మల్ చెప్పి రిపోర్ట్ ఇచ్చినాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ఘన కార్యాలు చేయడానికి ఎవరు ఉన్నారు ఈ లోకంలో? నా యేసయ్య తప్ప ఎవరు లేదు. ఆయన సింహాసనాసనుడిగా దిగి వచ్చినాడు. ఆయన గణపరుస్తాం, మహిమపరుస్తాం. అందుకు లేచి నిలబడి దేవుని ఆరాధన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక.